ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి సభ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఒకే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఈసారైనా మాజీ సీఎం జగన్ సభకొస్తారా? రెండేళ్లుగా ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్న ఆయన ఈసారి మాత్రం సభలో అడుగు పెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. దీని వెనుక ఒక స్ట్రాంగ్ టెక్నికల్ రీజన్ ఉంది. రూల్స్ ప్రకారం ఏ ఎమ్మెల్యే అయినా వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫికేషన్ వేటు పడే ప్రమాదం ఉంటుంది. గతంలో ఫిబ్రవరి 11న కేవలం 10 నిమిషాలు మాత్రమే సభకొచ్చి వాకౌట్ చేసిన జగన్ ఇప్పుడు ఆ ఎడ్జ్లో ఉన్నారు. అయితే సభకు ఊరికే వస్తే పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుంది. అందుకని డిఎస్సీ ఇష్యూని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. సభలో డిఎస్సీపై రచ్చ చేయడం, ఆ వెంటనే గందరగోళం సృష్టించి మళ్లీ బాయ్కాట్ చేయడం, ఇది వైసీపీ మాస్టర్ ప్లాన్ అని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరి ఈ పొలిటికల్ మైండ్ గేమ్ పై అధికార విపక్ష వ్యూహాలు ఎలా ఉన్నాయి? అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఏంటి? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏంటి ఎడ్జ్లో ఉన్న జగన్ ఈసారి అసెంబ్లీకి వస్తారా రారా? ఒకవేళ వస్తే ఎలాంటి మాస్టర్ ప్లాన్తో వస్తారు? సింధు, ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఎజెండా అంతా కూడా అంటే అటెన్షన్ మొత్తం కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే వైసీపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఎంతసేపు ఉంటారు, ఏ అంశం పైన ఆయన చర్చకు వస్తారు అనే దానిపైన అయితే ఇక్కడ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో అయితే దీనిపైన పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డిఎస్సి చేపట్టిందో ఆ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేపడుతుంది. అయితే దీనిపైన ఈ అస్త్రంగా చేసుకొని దీనిపైన పెద్ద ఎత్తున సభలో లేవనెత్తాలని చెప్పని దీనిపైన పెద్ద ఎత్తున చర్చకు పట్టుబట్టాలని చెప్పని కూడా భావించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తంగా జరుగుతున్న ఆ వ్యవహారం పైన దీనిపైన అయితే అటు అధికార పార్టీ అంటే కూటమి ప్రభుత్వం కూడా అసలు ఏం జరిగింది అనే దానిపైన మొత్తంగా అంటే ఎంతమందికి ఈ జాబు డిఎస్సి ఉద్యోగాలు వచ్చాయనే దానిపైన పూర్తి స్థాయి లెక్కలను కూడా సభలో పెట్టేందుకు అటు కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ అయితే ప్రస్తుతం జగన్ కనుక ఏదైతే అంటే ఈసారి వచ్చి అసెంబ్లీ సమావేశాలకు అంటే హాజరు కాకుండా అంటే ప్రధానంగా 5-10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయేలాగా కాకుండా దీనిపైన చర్చకు కనుక ఆయన వస్తే ఎలా ఎదుర్కోవాలనేది ఒక పక్క కూటమి ఆలోచన చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే జగన్ 60 రోజుల నిబంధన ఏదైతే ఉందో ఆయన కనుక రాకుండా అసెంబ్లీ సమావేశాలకు కనుక ఖచ్చితంగా ఆయన గైరు హాజరు కనుక అయితే దానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం 60 రోజుల నిబంధన ఏదైతే ఉందో అది వర్తిస్తుంది అని చెప్పని కూడా విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మరి జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా, లేకపోతే అసలు హాజరైతే ఎంతసేపు ఉంటారు, దేనిపైన ఆయన చర్చిస్తారు అనే దానిపైన ఇప్పుడు భారీగా ఉత్కంఠత అయితే నెలకొన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే నిరుద్యోగుల సమస్యలను పెద్ద ఎత్తున లేవనెత్తాలని చెప్పని ఒక పక్క ప్రతిపక్షం భావిస్తున్నప్పటికీ దానిపైన ఏం జరిగిందనే దానిపైన కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పొలిటికల్ సర్కిల్లో కనుక చూసుకున్నట్లయితే జగన్ ఒకవేళ రాకపోతే ఆ 60 రోజుల నిబంధన ఖచ్చితంగా ఆయనకు వర్తిస్తే కనుక బర్తరఫ్ చేయాల్సి వస్తుంది అనే ఆలోచన కూడా ఒక పక్క విశ్లేషకులు చెప్తున్నప్పటికీ మరి రేపు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనేది మాత్రం ఒక ఉత్కంఠత అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.